తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రముఖ యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియో చూసినటువంటి భక్తులంతా కూడా మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చి క్యూ లైన్లో వెళ్తూ శ్రీవారి సేవకులు అందించేటువంటి ప్రసాదాన్ని తీసుకొని మేము రిచెస్ట్ బెగ్గర్లు అంటూ కూడా ఆమె భర్తతో అదే రకంగా తన స్నేహితులతో కూడా ఎకిలి చేష్టలతో నవ్వుతూ వీడియో పెట్టడం అనేది భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతీసేలాగున్నాయంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తిరుమల పరకామణి కేసు గతంలో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నటువంటి నేపథ్యంలో మాచర్ల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి హైకోర్టుకి పిటిషన్ వేయడం జరిగింది. ఎలా రాజీ చేసుకుంటున్నారంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు సంబంధించి ఇటీవల ఏబిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణం తర్వాత ఈ యొక్క మాచర్ల శ్రీనివాస్ తనకు కూడా ప్రాణహాని ఉందంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు పోలీసులకు 1+1 భద్రత కల్పించేలా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి పోలీసులు అతని రక్షణ కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బెంగళూరు సిటీలో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎంలో పెట్టేందుకు 7 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక ముఠా 7 మంది సభ్యులు ఒక ఇన్నోవా కారులో వెళ్లి రాబరీకి పాల్పడ్డారు. అయితే ఈ కేసుకు సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టుగా కూడా కుప్పం పరిసర ప్రాంతంలోనే ఒక ఇంజనీరు కూడా ఈ కేసులో ఉన్నట్టుగా కూడా పోలీసులు తేల్చారు. కొంత అమౌంట్ కూడా రికవరీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.